రాష్ట్ర సమితి విద్యార్థి భవన్ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థుల సమస్యలపై బస్సులు లేవని మేము ఆర్టీసీ డిఎం గారిని అడిగితే ఇష్టాసారంగా మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని విద్యార్థులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మీరు మళ్ళోసారి వస్తే మేము కేసులు బుక్ చేద్దామని చెప్పడం. ఎందుకంటే విద్యార్థులు అంటే అంత చులకనైందా అని మేము సందర్భంగా అడుగుతున్నాం. డిపో మేనేజర్ గారికి ఒకటే చెప్తున్నాం, మేము బస్సులు వేయమని కొట్లాడుతున్నాం కానీ మేము వేరే విషయాలను కొట్లాడతలేం. ఖచ్చితంగా మాకు బస్సులు వేయాలని కొట్లాడినాం. దానికి ఇష్టం వచ్చినట్టు విద్యార్థులను తిట్టడం చాలా దురదృష్టకరం. మీరు బస్సులు 20 రూపాయలు పెట్టుకొని పోవాలి, లేకపోతే లేదు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అవసరమైతే మేము కేసులు బుక్ చేద్దామని బెదిరిస్తున్నాడు. ఎంత బెదిరించినా మేము తగ్గేది లేదు. వెంటనే డిఎం గారు విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాలి. లేకపోతే మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారి కానీ, ఎండి గారి కానీ, మరియు ఆర్ఎం గారి కానీ మేము విద్యార్థుల పక్షాన మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అయ్యా మేము అడిగింది ఏంటిది, విద్యార్థులకు బస్సులు వేయాలని మేము అడిగినందుకు మా మీద కక్షపూరితంగా మేము కేసులు బుక్ చేద్దామని చెప్పడం చాలా దురదృష్టకరం. వెంటనే లేకపోతే మేము రేపు దాదాపు ఒక 500 మంది విద్యార్థులతోని రేపు డిపో ముట్టడి చెందుతా వెనుకాడబోని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పుడు కలెక్టర్ గారికి, ఆర్ఎం గారికి, డిఎం ఎండి గారికి మేము ఖచ్చితంగా ఈరోజు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మేము విద్యార్థులం అందరం అన్ని విద్యార్థి సంఘాలతో మేము ఆందోళన చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం. విద్యార్థులు అంటే అంతా మీకు చులకన్నా, విద్యార్థులు మేము కేసులు పెడతాను. ఎంతవరకు మీ సహజం, ఖచ్చితంగా మేము కేసులు పెడతాం. మరోసారి మీరు ధర్నాలు చేస్తాను. ధర్నాలు పరిష్కరించకపోతే ధర్నాలు చేయడానికి మేము ఉన్నాం కదా. పరిష్కరించిన తర్వాత మేమెందుకు ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా అడుగుతున్నాం. విద్యార్థులకు కాలేజ్ టైంలో ఇప్పుడు పరీక్ష సమయం టైంలో మీరు ఖచ్చితంగా మీ బస్సులు నడిపిన తర్వాత మేమెందుకు రోడ్ల మీదకి వస్తామని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. విద్యార్థుల మీద కేసులు పెడితే కేసులు ఏమి మాకు కొత్త కాదు. మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని వీడికి వచ్చినామని తెలియజేస్తుంది. విద్యార్థులకు రుచుగా ప్రవర్తించిన ఎండిగా డిఎంను ఖచ్చితంగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే రేపు పొద్దున ఎట్టి పరిస్థితుల్లో 500 మంది విద్యార్థులతో అన్ని విద్యార్థి సంఘాలతోని మేము డిపో ముట్టడి చేయడానికి వెనుకాడబోని సందర్భంగా తెలియడం జరుగుతుంది.